నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము రిఫార్మేషన్ డే. ప్రియులారా, ప్రపంచ క్రైస్తవ చరిత్రలో అక్టోబర్ 31 సువర్ణాక్షరాలతో లిఖించదగిన దినం. ఐగుప్తు దాస్యములో ఉన్న తన ప్రజల్ని విడిపించడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. తన ప్రజల్ని పరిపాలించడానికి దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. తనకు మందిరాన్ని కట్టడానికి దేవుడు సొలొమోనును ఎన్నుకున్నాడు. ప్రియులారా, స్వార్థపరులైన పోపు అధికారుల కబంధ హస్తాలలో బంధింపబడిన దేవుని వాక్య సత్యాన్ని వెలుపలికి తీసుకుని వచ్చి తన ప్రజలకు అందించడానికి దేవుడు డాక్టర్ మార్టిన్ లూథర్ను ఎన్నుకున్నాడు. ప్రియులారా, మత సంస్కర్తగా, సంఘ సంస్కర్తగా అశేష క్రైస్తవ హృదయములలో నిలిచిపోయినటువంటి వ్యక్తి డాక్టర్ మార్టిన్ లూథర్. డాక్టర్ మార్టిన్ లూథర్ 1483 నవంబర్ 10వ తేదీన హన్స్ లూథర్, మార్గరెట్ లూథర్లకు జన్మించినవాడు. ఇంటిలో తల్లిదండ్రులు మార్టిన్ కొరకు, బిడ్డల కొరకు నిత్యము ప్రార్థించేవారు. ఆ ప్రార్థన ఫలితమే నవశకానికి నాంది పలికింది. ప్రియులారా, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచెను అన్న రీతిగా తండ్రి మార్టిన్ను లాయర్ కావాలి అని తలిస్తే దేవుడు తన సేవకుడిగా ఎన్నుకున్నాడు. ప్రియులారా, దేవుని కార్యాలు ఆశ్చర్యం. మార్టిన్ చిన్న ప్రాయములోనే భక్తి పాటలు, 10 ఆజ్ఞలు, విశ్వాస ప్రమాణం, ప్రభువు ప్రార్థన నేర్చుకున్నాడు. అగస్టిన్ మఠంలో చేరి అనతి కాలంలోనే విశేషమైన ప్రజ్ఞా పాఠవాలను సంపాదించాడు డాక్టర్ మార్టిన్ లూథర్. డాక్టర్ మార్టిన్ లూథర్ సంస్కరణకు దారితీసిన పరిస్థితులు గమనిస్తే, రోమం పట్టణంలో పోపులు ప్రజలను మభ్యపెట్టి అనేకమైన కార్యాలు చేసేవారు. అందులో ఒకటి పాప పరిహార పత్రాలు. 1517లో విటెన్బర్గ్కు 20 మైళ్ళ దూరమున ఈ విక్రయాలు జరిగించుచు ఎంతో నిపుణతతో తన వ్యాపారాన్ని వారు జరిగిస్తూ ఉండేవారు. మీ కానుకలు పెట్టులో మ్రోగును కంగున, ఆత్మలు పరిగెట్టను నుండి లేచును దిగ్గున, ఇట్లాంటి పద్యాలతో ప్రజలను మభ్యపెట్టేవారు. ప్రియులారా, ముళ్ళ కిరీటం నుండి ఒక ముళ్ళు తీసుకొని తల్లి మరియ తల వెంట్రుకలు 4, క్రీస్తు పరుండిన తొట్టులో నున్న ఒక గడ్డి పరక, జ్ఞానులు తెచ్చిన ఒక బంగారు కాయిన్, భక్తుల ఎముకలు అనేకములట. వీటిని చూడడానికి డబ్బులు చెల్లించాలి. ఇట్లాగా ప్రజలను మభ్యపెడుతూ ఉండేవారు. ఇట్లాంటి పరిస్థితుల్లో 1514వ సంవత్సరం ఒక దినాన లూథర్ ప్రసంగము కొరకు బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు రోమా 1వ అధ్యాయం 16, 17 వచనాల దగ్గర ఆగాడు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడును కాను అని చదువుతూ, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ప్రియులారా, ఈ వాక్య భాగంలో పౌలు రోమా సంఘంలో తీసుకుని వచ్చిన రిఫార్మేషన్ మార్టిన్ లూథర్లోని సంస్కర్తను మేల్కొల్పింది. దానిని బట్టి పోప్ చేస్తున్న 95 తప్పులను వ్రాసి
అక్టోబర్ 31 అర్ధరాత్రి, తెల్లవారితే నవంబర్ 1 సర్వపరిశుద్ధుల దినం. ఆ దినాన అనేక మంది విటెన్బర్గ్ టెంపుల్కి వస్తారు కనుక ఆ రాత్రి ద్వారముపై అందించి సత్యాన్ని ప్రజలందరూ గ్రహించేటట్లు చేశాడు. ఈ రీతిగా మార్టిన్ లూథర్ మత సంస్కరణ కావించాడు. ప్రియులారా, డాక్టర్ మార్టిన్ తీసుకుని వచ్చిన ఈ సంస్కరణను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనం నేటి దినాన మన ఆత్మీయ జీవితంలో ఎట్లాంటి సంస్కరణ దిశ వైపు మనం పయనించాలో మనలను మనం పరిశీలన చేసుకుందాం. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన పొరపాటున తప్పి దాన్ని తీసివేద్దాం. దేవుని దృష్టికి యోగ్యమైన రీతిగా జీవిద్దాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. మీ అందరికీ రిఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని ఆశీర్వాదములు మీకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడని కొందనాలు, మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత దయచేయండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. తండ్రి, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు వారికి దయచేయండి. దేవా, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి ఒక్క సేవకుని దీవించండి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని ఆశీర్వదించండి. సంస్కరణ వైపు సంఘాన్ని మీరు నడిపించండి. శ్రేష్టమైన ఆధ్యాత్మికతలో సంఘము వర్ధిల్లునట్లుగా కృప చూపించండి. మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.